శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో బుధుడి యొక్క ప్రభావం, ద్వితీయంలో కుజకేతు లేక ప్రభావము, అష్టములో రాహు యొక్క ప్రభావం, భాగ్యస్థానంలో శనీశ్వరుడు, లాభంలో శుక్రుడు, వ్యయంలో రవి ప్లస్ బృహస్పతి కూడా కనిపిస్తున్నారు. సో కర్కాటక రాశి వారికి గురుడు భాగ్యాధిపతి అయినటువంటి వ్యయంలో ఉన్నాడు. ఓకే, ఇంకా వాళ్ళ ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కొంతవరకు సఫలీకృతమవుతారు. ఎందుకంటే మేధస్సును వాడవలసి వస్తుంది. ఇక్కడ జ్ఞానం కంటే మేధస్సు చాలా ఇంపార్టెంట్. మేధస్సును వాడి ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవడానికి ప్రయత్నం చేయండి. మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా రాశిలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఎలా మనీ చేయాలి, ఎక్స్ట్రా మనీ చేయాలి అనే దాని ఆలోచనతో మీరు చేసే ప్లానింగ్, ప్రోగ్రామింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం బాగానే కనిపిస్తుంది. కానీ దీనికోసం విపరీతమైన ఖర్చులు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఓకే, విదేశాల్లో ఉంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. విదేశాలు వెళ్ళి చదువుకున్నాం అనుకున్న విద్యార్థులు మాత్రం కొంచెం నిదానంగా ఈ 15 రోజులు ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలి వ్యాపార రీత్యా అనుకున్న వాడు కూడా ఇది సరైన సమయం కాదని చెప్పడానికి అవకాశం ఉంది. ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మైన్స్ మీద, స్టోన్స్ మీద, అలాగే పవర్ ప్లాంట్స్ మీద మీరు ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 3 పాజిటివ్ పనిచేస్తుంది. అలాగే ఆరోగ్య సూత్రాలకు వచ్చినప్పుడు అష్టమ స్థానంలో ఉన్న రాహు, భాగ్యంలో శనీశ్వరుడు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి ఆరోగ్య సూత్రాలు పాటించేటప్పుడు నిత్య అభిషేకం అంటే శివుడికి అభిషేకం చేయడం ఈ 15 రోజులు చాలా అవసరం పడుతుంది. నమ్మకం, చమకం, రుద్రం, శ్రీసూక్తం, పురుష సూక్తం ఏదో ఒక సూక్తం ద్వారా శివుడికి అభిషేకం చేసుకుని ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఇంట్లో కుదరకపోయినప్పుడు గుడికి దేవాలయంకి వెళ్ళి దేవాలయంలో అభిషేకం చేయించుకుని ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. దాని మూలాన కొంతవరకు ఆ రాహు యొక్క ప్రభావం, అష్టంలో ఉన్న రాహు యొక్క ప్రభావం కొంతవరకు తిరిగి ఆరోగ్య విషయం కొంచెం కుదురుపడే అవకాశం బాగా కనబడుతుంది. అదొకటి చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇక విశేషంగా మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు అంటే ద్వితీయ స్థానంలో కుజకేతువులు, అదేవిధంగా అష్టంలో రాహు, భాగ్యంలో శని మీద కుజుడికి దృష్టి పడడం అన్ని ఒక రకంగా లక్ని అన్లక్ చేయడమని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు వీలైనంత వరకు హెవీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మొత్తం ఏమి చేయకండి. ఈ 15 రోజులు కుజుడి యొక్క సంచారం కొంతవరకు మారిన తర్వాత ఆ ప్రయత్నం చేయొచ్చు. అంతవరకు కామ ఊరుకుంటే బాగుంటుందని చెప్పగలుగుతాం. ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి. ఈ మేధస్సును వాడండి, జ్ఞానాన్ని కాదు మేధస్సును వాడి డబ్బు సంపాదించే ప్రయత్నం చేసుకోండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.